బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యోగులను తిరిగి వారి రాష్ట్రానికి పంపించేలా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్థానికత ఉన్న వారిని రిలీవ్ చేసేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేశారు. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే చేరుతారని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, మనం ఇప్పుడు చూస్తే తెలంగాణ ఉద్యోగులను తిరిగి వారి రాష్ట్రానికి పంపించేలా ఏపీ సర్కార్ నోటీసెస్ అయితే జారీ చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? విభజన సమయంలో దాదాపుగా 1200 మంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు అప్పట్లో ఆ విభజన అనంతరం ఏపీలో ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడి నుంచి తిరిగి తమను తెలంగాణకు తీసుకురావాలంటూ కోరుతూ ఉన్నారు. అటు ఏపీ ప్రభుత్వం కొంతవరకు సానుకూలంగా వ్యవహరించిన గత ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్టకేలకు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత, రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత దీనిలో కొంత చొరవ తీసుకున్నారు. ఇటీవల అటు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పదే రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంది. అక్కడ ఉన్న ఉద్యోగుల్ని, తెలంగాణ ఉద్యోగుల్ని తిరిగి వాళ్ళ సొంత రాష్ట్రానికి తీసుకురావాలి, ఇక్కడే వాళ్ళ కుటుంబాలు పిల్లలు అన్నీ ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వాళ్ళు పదే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల సిఎస్ శాంతకుమారిని కలిసి వాళ్ళందరూ జనవరి 11వ తారీఖు 2024 సిఎస్ శాంతకుమారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వెంటనే సిఎస్ శాంతకుమారి ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని దాదాపుగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 122 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖల్లో అనేక మంది ఉద్యోగులు 122 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి తెలంగాణకు పంపించాలంటూ ఆమె విజ్ఞప్తి, ఆమె రిలీవ్ చేయాలంటూ ఆమె కోరారు. దానికి సంబంధించి ఆ ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తూ నిన్న ఏపీ జీఏడీ సెక్రటరీ పోలా భాస్కర్ నిన్నైతే ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రానున్నారు. అయితే అటు ఏపీకి దాదాపుగా 1200 మంది ఏపీకి అలాట్ అయితే అందులో 580 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్, 4వ తరగతి ఉద్యోగులు, వాళ్ళందరూ గతంలోనే తెలంగాణకు వచ్చేసారు. కొంతమంది తప్పు ఆప్షన్లు ఇచ్చిన 100 మంది ఉద్యోగులు మాత్రం ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల్లా అక్కడ ఏపీలో పనిచేస్తున్నారు. ఇక మిగతా వారు కొంతమంది రిటైర్ అయ్యారు. మిగిలిన ఈ 122 మాత్రం ఎప్పటి నుంచో వాళ్ళు తమను అటు స్థానికత ఉన్న తెలంగాణకే కేటాయించాలంటూ వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే దానిపైన నిన్న ఉత్తర్వులు వెలువడడంతో వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణకు రానున్నారు. అయితే తెలంగాణలో వాళ్ళని చివరిసారిగా ఏ రకమైన పోస్టులలో అయితే పనిచేశారో తిరిగి అవే సంస్థల్లో, మాతృ సంస్థల్లో తీసుకొని వాళ్ళని ఇక్కడ ఉద్యోగులుగా పరిగణించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.